దాడి వాళ్లే చేశారు. ఇది తెలుగుదేశం వైపు నుంచి. మరోపక్క కొమ్మినేని శ్రీనివాసరావు గారి ఎపిసోడ్లో తెలుగుదేశం నేతలు నోరు జారి ఎక్కువ మాట్లాడుతున్నారని వైసీపీ ఆగ్రహంతో ఊగిపోతుంది. ఈ రెండు ఎపిసోడ్స్తో పాటు కొత్తగా ఏంటంటే తాజాగా రైజ్ గుంటూరు కృష్ణా జిల్లాలకు సంబంధించిన సర్వే రిలీజ్ చేసింది. 11 మంది కూటమి ఎమ్మెల్యేలకి ఇంటి దారి తప్పదు అన్నట్టుగా చెప్పింది. ఓవరాల్గా ఉత్తరాంధ్రలో 17, గోదావరి జిల్లాల్లో 19, 5 జిల్లాల్లో కలిపి 36, ఇప్పుడు గుంటూరు కృష్ణా కలిపి 11, 47 సెగ్మెంట్లలో కూటమికి ఎదురుగాలి. ఇదే రైజ్ సర్వే ఇంతకుముందు కూటమి అమేయంగా వెలిగిపోతూ వస్తుందని చెప్పారు విత్ డీటెయిల్స్ అండ్ వాళ్ళ యాక్యురసీ 95% ఉంది. కేకే అయితే 134 తోటి వస్తారని చెప్పి 100% యాక్యురసీ టీడీపీకి ఇచ్చారు. అల్టిమేట్గా కూటమి గెలిచినట్టే. సో ఈ డెవలప్మెంట్స్ అన్నిటికీ సంబంధించి ఈరోజు బిగ్ డిబేట్లో మనతో పార్టిసిపేట్ చేస్తున్నారు. మాట్లాడటానికి టీడీపీ అధికార ప్రతినిధి, సీనియర్ నాయకులు, గౌడ కార్పొరేషన్ చైర్మన్ వీరంకి గురుమూర్తి గారు. నమస్కారం గురుమూర్తి గారు. అలాగే కొమ్మూరి కనకారావు గారు, వైసీపీ సీనియర్ నాయకులు. నమస్కారం కనకారావు గారు. నమస్కారం కనకారావు గారు. పొదిలిలో ఏంటండి గొడవ? అంతా మీరే అరాచకం సృష్టించి ఎదురుదాడికి దిగి ప్రభుత్వం మీద బురద జల్లే ప్రయత్నం చేస్తున్నారు అని నేను అంటలేదండి, వాళ్ళు అన్నారండి. వాసుదేవన్ గారు, మీకు అదేవిధంగా 9 ప్రేక్షకులకు నా హృదయపూర్వక నమస్కారాలు. నిన్న పొదిలి కార్యక్రమం అనేటువంటిది పొగాకు రైతులకు సంబంధించినటువంటి సందర్శన కార్యక్రమం జగన్మోహన్ రెడ్డి గారు చేపట్టారు. ఎందుకంటే ఈరోజు కూటమి అధికారంలోకి వచ్చినాక రాష్ట్రంలో రైతుల పరిస్థితి చాలా దారుణంగా ఉంది. పొగాకు కొన్ని వేల కుటుంబాలకు ఉపాధి చూపేటువంటి పొగాకు ఈరోజు అది పొగాకుగా మారినటువంటి పరిస్థితి కనపడతాం. ఈ నేపథ్యంలో రైతుల యొక్క ఆవేదనని ప్రపంచానికి తెలియజేయడం కోసం రైతుకు గిట్టుబాటు ధర కావాలని చెప్పేసి జగన్మోహన్ రెడ్డి గారు నిన్న కార్యక్రమం చేపడితే, ఎక్కడ ఈ కార్యక్రమం హైలైట్ అయిద్దానో దీన్ని డైవర్షన్ చేయడం కోసం ఉద్దేశపూర్వకంగా పొదిల్లో నేను ఐ విట్నెస్ అండి. నేను పొదిలేను, అక్కడ ఐ విట్నెస్. మీరు కూడా ప్రకాశం జిల్లా నాయకులే కదా? అవును, నేను పొదిలేను. అక్కడ ఉద్దేశపూర్వకంగానే ఎస్పీ గారి పర్మిషన్ తోటి 3 చోట్ల మినిమం ఒక్కొక్క చోట 10 మంది 15 మంది ఉండి జగన్ గారికి యాంటీగా ప్లెకార్డులు అదే నల్ల బెలూన్స్ తోటి నిరసన ప్రదర్శన చేయడానికి పోలీసు అనుమతి ఇచ్చారు. ఎక్కడ కూడా అది చరిత్రలో ఎక్కడ కూడా చూడలేదు. సరే ఇచ్చారు. మీకు ఉదాహరణ చెబుతారు, ఒక వీడియో చూపిస్తారండి. దీంట్లో చెప్పి సిరేసారు వాళ్ళు ఎంతమంది చూడండి ఒకసారి. మనం ప్లే చేస్తుంది కూడా అదేనండి, మీరు చూడొచ్చు. మేము ప్లే చేస్తుంది కూడా అదే. ఇంకా మీ దగ్గర కన్నా క్లారిటీతో మొదట వాళ్ళు దీన్ని రెచ్చగొట్టడం కోసం చెప్పేసిరేసారు. వాళ్ళు వెనకున్న డాబా పై నుంచి రాళ్ళు వేసాడు. మేము జగన్ గారి కాన్వాయ్లో మేము ఉన్నాం, బస్సులో ఉన్నాం. పైనుంచి చెప్పులు తర్వాత రాళ్ళు వేసినాక అది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ సంబంధించిన ఒక కార్యకర్త మీద, తిరుపతి రెడ్డి అనే కార్యకర్త కూడా గాయమైంది. అక్కడ ఉన్నటువంటి వాళ్ళు అదుపు చేసినటువంటి పోలీస్ కానిస్టేబుల్ కూడా గాయమైంది. ఇది కేవలం ఏంటంటే ఈ కార్యక్రమం మొత్తాన్ని డైవర్షన్ చేసి జగన్మోహన్ రెడ్డి గారు అంటేనే ఒక వ్యాక్సినిస్ట్ అని చెప్పేసి, జగన్మోహన్ రెడ్డి గారు అంటేనే ఒక ఉన్మాద అని చెప్పేసి, అంటే అతను ఎక్కడికి పోయినా కూడా ఒక క్రిమినల్ యాక్టివిటీ పెంచుతున్నటువంటి ఒక భావాన్ని జనంలో తీసుకెళ్ళడం కోసం ఉద్దేశపూర్వకంగా చంద్రబాబు నాయుడు, లోకేష్ గారి డైరెక్షన్ లోనే కావాలని చెప్పి చేసినటువంటి చర్య తప్ప. ఎందుకంటే ఈ రోజు రాష్ట్రంలో పొగాకుల యొక్క పరిస్థితి, రైతుల యొక్క పరిస్థితి చాలా దారుణంగా ఉందండి, ఎప్పుడు లేని విధంగా. ఎందుకంటే పొగాకులో 4 రకాల పొగాకులు ఉంటాయండి. ఒకటి బ్యార్నే పొగాకు, బర్లీలో వైట్, బ్లాక్, అదేవిధంగా నాటాకు. ఈ 4 రకాల సంబంధించినటువంటిది ప్రధానంగా మన ఏదైతే ప్రకాశం, నెల్లూరు, ఇటు వచ్చిన గుంటూరు జిల్లాకు వచ్చేటప్పటికి ముఖ్యంగా ప్రకాశం జిల్లాలో పొగాకుకి మంచి పేరున్నటువంటి పరిస్థితిలో ఈ రోజు పొగాకు సాగు చేస్తున్న వాళ్ళు ప్రధానంగా ఎస్సీలు, బీసీలే ప్రధానంగా, మొత్తం కౌలు రైతులకు. ఎందుకంటే గత ప్రభుత్వంలో, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వంలో బర్లీ ఆకుకి ఏదైతే విపరీతమైనటువంటి రేట్లు వచ్చినాక ఆర్థికంగా రైతులకి మంచి ఉపాధి దొరికినటువంటి పరిస్థితిలో ఈ సంవత్సరం ఆశతోటి ఇంకొంత రేట్లు వస్తాయని చెప్పేసి ఈరోజు ఎస్సీలు, బీసీలు కొన్ని ఎకరాల కౌలు తీసుకొని వాళ్ళ స్తోమతకు మించి కూడా, ఎందుకంటే ఈరోజు వ్యవసాయం అనేటువంటిది కమర్షియల్ క్రాప్స్ కి వచ్చేటప్పటికి మిర్చి దెబ్బతినిపోయింది, శనగ దెబ్బతినిపోయింది. అందువల్ల ఏంటంటే అల్టిమేట్ గా మిగిలింది ఏంటంటే పొగాకు. కాబట్టి పొగాకు గత ప్రభుత్వంలో బట్టి రేట్లు ఆశ చూసి ఈసారి మనకి గిట్టుబాటు ధర కలిగిద్దని చెప్పేసి దాంతో ఆశతోటి రైతులు వేసారండి. కౌలు రైతులు ప్రధానంగా ఎస్సీలు, బీసీలు కొన్ని 100 ఎకరాల్లో సాగు చేస్తే
ఈరోజు కొనటానికి కంపెనీలు మొత్తం ఒకటైపోయి, ఏదో టొబాకో సేల్ చేసేటువంటి వాళ్ళ కంపెనీలు మొత్తం ఒకటైపోయి రైతుకు గిట్టుబాటు ధర లేనటువంటి పరిస్థితులు ప్రభుత్వం ప్రేక్షక పాత్ర వహిస్తా ఉంది. ఏదైతే ప్రైవేటు ఏదైతే వాళ్ళు కొనుగోలుదారులు ఎవరైతే ఉన్నారో వాళ్ళతోటి కుమ్మక్కైపోయి వాళ్ళతోటి చేతులు కలిపి రైతుకి ఈరోజు నడ్డి విరిసే విధంగా ఈరోజు ఎంత దారుణం ఉందంటే రైతులు ఆత్మహత్య చేసుకుంటారండి, పురుగుల మందు అవుతున్నారు. ఈరోజు ప్రకాశం జిల్లాలోనే నిన్న జగన్ గారు పర్యటనకి వెళ్ళిన ముందు ఇద్దరు రైతులు అటు కనిగిరి నుంచి తర్వాత ఇటు పర్చూరు నియోజకవర్గం నుంచి ఇద్దరు రైతులు చచ్చిపోయారండి. కొంతమంది పురుగుల మందు ఆగారండి. అంటే ఈ రోజు ఆంధ్రప్రదేశ్ లో వ్యవసాయం దండగనటువంటి ముఖ్యమంత్రి అధికారులు ఉన్నప్పుడు రైతులకి కన్నీళ్ళు తప్ప ఇంకేం గుర్తి. అందువల్ల ఏంటంటే ఈ రోజు ఏ పంటకి గిట్టుబాటు లేదు. అదేవిధంగా గత ప్రభుత్వం చూసుకున్న ఒకసారి జగన్మోహన్ రెడ్డి గారు ఏం మాట్లాడారో చూద్దామండి. కనకరావు గారు, సింగళూరు శాంతి ప్రసాద్ గారు జనసేన అధికార ప్రతినిధి వారు కూడా జాయిన్ అయ్యారు. ఒకసారి జగన్మోహన్ రెడ్డి గారు ఏం మాట్లాడారు చూసి మనం సబ్జెక్ట్లోకి వెళ్ళాం. ఈ ప్రభుత్వాన్ని గట్టిగా నిలదీస్తూ అడుగుతా ఉన్నా, ఈ ప్రభుత్వం రైతుల తరపున స్పందించకపోతే, రైతుల తరపున ఈ ప్రభుత్వం పంటలు కొనుగోలు చేసే కార్యక్రమానికి శ్రీకారం చుట్టకపోతే, మార్క్ఫెడ్ను రంగంలోకి దింపి వైఎస్ఆర్సీపీ ప్రభుత్వం హయాంలో జరిగినట్టుగా మార్క్ఫెడ్ను రంగంలోకి దింపి ఆక్షన్ హాల్లోకి మార్క్ఫెడ్ వచ్చి పార్టిసిపేట్ చేసి పోటీతనం పెంచేట్టుగా ప్రతి రైతుకు కనీసం యావరేజ్ ప్రైసు, అంటే హై లో రెండు కలిపితే యావరేజ్ ప్రైసు కనీసం 280 రూపాయలన్నా కనీసం రైతుకు వచ్చే విధంగా ప్రభుత్వం చర్యలు తీసుకోకపోతే మాత్రం ఖచ్చితంగా ఆందోళనలు ఇంకా ఉధృతం చేస్తాం. రైతుల తరపున వైఎస్ఆర్సీపీ పార్టీ గట్టిగా ఉద్యమిస్తుందని చెప్పి చంద్రబాబు నాయుడు గారికి ఇక్కడ నుంచి వార్నింగ్ ఇస్తా ఉన్నారు. ఈ ప్రభుత్వాన్ని గట్టిగా నిలదీస్తూ సో వెంకట గురుమూర్తి గారు ప్రభుత్వానికి ఆయన వార్నింగ్ ఇచ్చారు. రైతుల విషయంలో మరి మీరు అవలంబిస్తున్న వైఖరి దాని మీద ఆయన క్వశ్చన్ చేస్తూ వాళ్ళు ఏదో ధర్నా చేయడానికి వెళ్తే చెప్పులు ఇసిరేయటం ఏంటండి? వాసుదేవన్ గారు, మీకు ప్యానల్లో ఉన్నటువంటి పెద్దలకు, 99 టీవీ వీక్షకులకు హృదయపూర్వక నమస్కారాలు తెలియజేసుకుంటూ, ఏదైతే పొగాకు రైతులకు సంబంధించినటువంటి సమస్య ఉందో వాస్తవం. ఎందుకంటే గత సంవత్సరం సహజంగా రైతు పంట ఎక్కువ రేట్ వస్తే నెక్స్ట్ ఇయర్ కి ఎక్కువ మంది ఏదో 10 రూపాయలు వస్తాయి కదా అని ఆశపడి ఎక్కువ మంది వేస్తారు. అదంగా ఈ సంవత్సరం పొగాకుని చాలా ఎక్కువ మంది వేశారు. అయితే జాతీయ అంతర్జాతీయ స్థాయిలో ఆ పొగాకు రేటు అక్కడ రేట్లు పడిపోవటం వల్ల ఇబ్బంది వచ్చిన మాట కూడా వాస్తవమే. దీని మీద జూన్ 6వ తేదీన నారా చంద్రబాబు నాయుడు గారు ఒక సమీక్ష సమావేశాన్ని నిర్వహించి, ఆ సమీక్ష సమావేశంలో కేజీకి 50 రూపాయలు ఎవరు కొన్నప్పటికీ కూడా ప్రభుత్వం సబ్సిడీ ఇచ్చే విధంగా కొనాలి. అంతేకాకుండా మార్కెట్ యార్డుల ద్వారా కూడా ఆ చుట్టుపక్కల ఉన్నటువంటి ఏదైతే ప్రకాశం జిల్లాలో పరుచూరు కావచ్చు, ఇంకోళ్ళు కావచ్చు, చిలకలూరుపేట కావచ్చు, మార్టూరు కావచ్చు, పెదనందిపాడు, అదేవిధంగా పత్తిపాడు, మధ్యపాడు ఇలాంటి చోట ఈ మార్కెట్ యార్డులో కూడా ఒక 7 మార్కెట్ యార్డులను సెలెక్ట్ చేసి, అదేవిధంగా మార్కెట్ ను కూడా రంగంలోకి దించి ఇవన్నీ కూడా చేయాలని చెప్పి దానికి ఒక 6 సబ్ కమిటీలు వేసి, ఆ సబ్ కమిటీల ద్వారా ఎప్పటికప్పుడు దీన్ని రివ్యూ చేస్తూ జూన్ 26వ తారీఖున మరి అచ్చెన్నాయుడు గారు కూడా ఒంగోలు వెళ్ళి ఇవన్నీ కూడా పరిశీలించటం, ఇవన్నీ కూడా మేము రైతుల తరఫున చేస్తా ఉన్నాం, రైతుల కోసం చేస్తా ఉన్నాం. గతంలో కూడా ఇలాంటి ప్రాబ్లం వచ్చినప్పుడు మిర్చికి 1500, అదేవిధంగా కందికి 1000 రూపాయలు అట్లా ఇవ్వటం కూడా జరిగింది. నేను అడుగుతున్నా, ఈ 5 సంవత్సరాల్లో గత 5 సంవత్సరాలు ఎప్పుడైనా రైతుకి ఇబ్బంది వచ్చినప్పుడు ఈ విధంగా ఎప్పుడైనా వీళ్ళు సబ్సిడీ ఇచ్చారా అని చెప్పి నేను అడుగుతా ఉన్నా. తర్వాత రైతుకి ఇచ్చే విషయంలో మేము ఎప్పుడు కూడా వెనకడుగేసేది అవకాశమే లేదు. దానికి ఎన్ని రకాలుగా చేయాలో అన్ని రకాలుగా మార్కెట్ సార్, నిన్నటి ఇన్సిడెంట్ గురించి చెప్పండి సార్. నిన్నటి ఇన్సిడెంట్ ఇప్పుడు అంతగా హింసాత్మకంగా మారటానికి గల కారణం ఏంటి? ఆయన ఏదో ఆయన మానాన పర్మిషన్ తీసుకుని వచ్చాడు కదా, ఏం అరాచకంగా ఏం రాలేదు కదా, పర్మిషన్ తీసుకుని వచ్చాడు. ఇప్పుడు ఏదైతే జరిగినటువంటి సంఘటన ఉందో ఇవాళ మహిళా లోకం నిరసన తెలియజేస్తా ఉంది. ఎందుకు తెలియజేస్తా ఉంది? నీ టీవీలో, నీ సాక్షి టీవీలో మహిళా లోకం మొత్తానికి కూడా అలా దించుకునేలాగా. నేను పొదిలి ఇన్సిడెంట్ గురించి అడుగుతున్నాను సార్. ఆ ఇన్సిడెంట్ దగ్గర కూడా అడుగుతా, అది కూడా మాట్లాడదాం. చాలా ఉన్నాయి ఇంకా దానికి అనుబంధంగా. దాని గురించి మాట్లాడదాం. దాని దగ్గరికి వస్తా ఇంకా శాంతిప్రసాద్ గారు కూడా మాట్లాడాలి ఇన్సిడెంట్ మీద. దానికి చెబుతారు సార్, మనం మహిళలను గౌరవించే సంస్కృతి మన సాంప్రదాయం మనకుంది.
తర్వాత ఆ సంఘటన జరిగిన తర్వాత యాజమాన్యం అరే మాకు ఈ విధంగా మా టీవీలో జరిగింది, ఇది పొరపాటైంది, లేకపోతే ఇది తప్పు అని ఎక్కడా కూడా మాట్లాడాల. భారతయ్య గారు ఒక మహిళగా చెప్పాల్సిన అవసరం లేదా? చెప్పకపోగా మళ్ళీ సజ్జల రామకృష్ణారెడ్డి గారు ఏమంటాడండి, శంకర్ నేను ఆ ఇన్సిడెంట్ లోకి వస్తానండి, నేను మళ్ళీ వస్తా వెంకట గురుమూర్తి గారు, నేను నెక్స్ట్ రౌండ్ లోకి వస్తాను. శాంతి ప్రసాద్ గారి దగ్గరికి వెళ్దాం, ఇన్ని మ్యూట్ చేయండి. శాంతి ప్రసాద్ గారి దగ్గర, శాంతి ప్రసాద్ గారు నిన్నటి అంశంలో, పొదిలి అంశంలో జగన్మోహన్ రెడ్డి గారు ఆయన ఏదో అక్కడికి వెళ్ళి ఆయన కార్యక్రమం నిర్వహించుకుంటుంటే ఆయన మీద చెప్పులు ఇసిరేయటం, గవర్నమెంట్ ఏమంటుందంటే అసాంఘిక శక్తులే ఇసిరేసాయి లేదా మీకు మీరే ఇసిరేసుకున్నారు, దీన్ని మీరు విశ్వసిస్తారా? అంటే వాళ్ళే చేసుకునే అవకాశం ఉందా అక్కడ? వాసుదేవన్ గారు, మీకు ప్యానల్లో ఉన్న సోదరులకు చూసినందుకు నమస్కారం. జగన్ రెడ్డి గారి పర్యటన అసలు అదే ఒక వివాదాస్పదమైన పర్యటన, అందులో కూడా కుట్రకోణం ఉన్నదని మేమైతే బహిరంగంగా చెప్తాము. దాన్ని విశ్లేషించడం నేను తదుపరి కార్యక్రమంలో విశ్లేషిస్తాను. ప్రభుత్వము ఆల్రెడీ నాకు తెలిసి సబ్జెక్టు కరెక్షన్, చంద్రబాబు నాయుడు గారు ఢిల్లీ వెళ్ళి కూడాను ఈ పొగాకు సంబంధించి ధర పడిపోతుంది, అంతర్జాతీయ ధర లేదు అని కేంద్ర ప్రభుత్వంతో కూడా చర్చించినట్టుగా నాకు గుర్తు. రెండోది, ఈ నెల 16వ తారీఖు నుంచి దాన్ని క్వింటాకు 12,000 చొప్పున తక్కువ మేము కొంటామని కూడా ప్రకటించినట్టుగా నాకు గుర్తు. మరి ఈ సందర్భంలో ఇప్పుడు వీరు అది అంత అత్యవసరంగా వెళ్లాల్సిన అవసరం ఏముంది అంటే, ప్రస్తుతం రాష్ట్రం నెలకొన్న పరిస్థితుల నుంచి డైవర్షన్ చేయటానికి మీరు వెళ్ళండి, తప్పులేదు. ఎందుకంటే మీకు ప్రజలు ఆ బాధ్యత ఇచ్చారు. ప్రజా సమస్యలు, ప్రజల తరపున ఉండే బాధలు. శాంతి ప్రసాద్ గారు, ఆయన ప్రోగ్రాము డైవర్షన్ చేయడానికి ఏర్పాటు చేసింది అయితే టీవీ గొడవ జరిగిన తర్వాత ఏర్పాటు చేసుకోవాలి, అది ప్రీఫిక్స్డ్ ప్రోగ్రామ్ కదా. హౌ కమ్ యూ సే లైక్ దట్? సార్, మే 22వ తారీఖు కనకరావు గారు ఆగండి, కనకరావు గారు ఆగండి, వారు చెప్తున్నారు కదా, ఆగండి. 10 రోజుల కింద పెట్టుకున్న ప్రోగ్రామ్ 10 రోజుల పాటు ఎందుకు లేట్ అయింది? ఇప్పుడు ఎందుకు వచ్చింది? ఇది కదా అక్కడ ప్రశ్న. సో జగన్మోహన్ రెడ్డి గారు డైవర్షన్ కోసం ఈ ప్రోగ్రామ్ ఎంచుకున్నాడు అంతే మీరు అనేది? నేను చెప్తా వినండి, నా వివరణ పూర్తి వినకపోతే మీకు అర్థం కాదు, కట్ అండ్ పేస్ట్ లాగా ఉంటుంది. ఇప్పుడు ఈ మధ్య మీడియాలో వస్తాయి కదా సగం సంభాషణ బట్టి వివాదాలు చేయటము, అట్లానే ఉంటుంది. ఎందుకు ఏంటనేది నేను చెప్తాను. పొగాకు, ఇప్పుడు మా సోదరుడు కనకరావు మాట్లాడు, నిజమే, రైతు అనేవాడికి ఎప్పుడు కూడా ఏదో ఒక పంట, ఏదో ఒక సంవత్సరం ప్రతి రైతు దెబ్బతింటున్నాడు. ఒక సంవత్సరం కందికి దెబ్బతింటాడు, ఒక సంవత్సరం మిర్చికి దెబ్బతింటాడు, ఒక సంవత్సరం టమాటా దెబ్బతింటాడు, ఇంకో సంవత్సరం పొగాకు దెబ్బతింటున్నాడు. ఇట్లా ప్రతి అంశంలోనూ ఒక్కోసారి వరే దెబ్బతీస్తుంది. ఇట్లా ఒక్కొక్క సందర్భంలో ఆయా సమయాలను బట్టి జరుగుతున్నది. ఇందులో ఎవరు కాదనేది కాదు, ఇందులో ప్రభుత్వాలు బట్టి కొంత ప్రకృతి పరంగా జరుగుతుంది, కొంత పెట్టుబడులు అధికం అవటం వల్ల, రాబడి రాకపోవడం వల్ల, గిట్టుబాటు ధర లేకపోవడం వల్ల జరుగుతున్నాయి. ఇవన్నీ కూడా పలు అంశాలు ఇందులో ఇమిడి ఉన్నాయి. రైతులు ఆదుకోవాలి అనే మాట విషయంలో మట్టికి ఇందులో ఎవరు కూడా వివాదం చేయాల్సిన అవసరం, ఇది మట్టికి వాస్తవం. అయితే ఇక్కడ జరుగుతున్నది ఏంటి, ఒక అంశం మీద నడుస్తుంది. మీరు అడిగినట్లుగా సాక్షి పత్రిక ఆఫీసుల మీద దాడి చేయడం అనేది నేను సమర్థించను. ఎందుకంటే తెలుగుదేశం పార్టీ ఆఫీస్ మీద చేసిన దాడులు మేము ఎట్లయితే సమర్థించలేదు, ఈ రోజు సాక్షి ఆఫీస్ మీద జరిగిన దాడులను కూడా మేము సమర్థించాం. మనుషులకు ఆవేశాలు ఉంటాయి మాటల వల్ల. కానీ ఎప్పుడైతే ప్రభుత్వం ఇంటర్వ్యూని కేసులు పెట్టి అరెస్టులు చూపించిందో ప్రజలు కూడా దానికి తగ్గట్టుగా సంయమనం పాటించాలి. ప్రభుత్వం నిష్క్రియాపరత చూపించినప్పుడు ప్రజలు ఆ రకంగా రెచ్చిపోవడంలో తప్పులే. కానీ ప్రభుత్వం స్పందించిన తర్వాత ప్రజలు ఆ రకంగా స్పందించకూడదు అనేది నా యొక్క వాదన. ఇకపోతే సాక్షి ఆఫీసును తగలబెట్టారన్నారు, అది తగలబెడుతుంది జరగలేదు. అది పక్కన ఉన్న వేరే గోడౌన్ తగలబెడితే దానిపైన సాక్షి కార్యాలయం ఉంటే దీన్ని వాళ్ళు ఆపాదించుకున్నారు. దాన్ని పోలీసులు విశ్లేషించి కూడా చక్కగా చెప్పారు విచారణ చేసి. కాబట్టి సాక్షి ఆఫీసు తగలబెడుతుందా, అయితే సాక్షి ఆఫీస్ కాంపౌండ్ బయట దాడులు జరిగినాయి, ఆ పేరున్న వాటిని తొలగించారు అని మనం వీడియోలో చూసాం. అది కూడా చేయకూడదు అనేది నా వాదన. ఎందుకంటే ఇది జగన్ వేసిన ట్రాప్. ఈ ట్రాప్ లో వాళ్ళు పడుతున్నారు. జగన్ కావాల్సింది రాష్ట్రం శాంతి భద్రతలు విఫలమైనని ప్రపంచానికి చూపించాలి. ఏమంటే వచ్చాడు, రైతుల పరామర్శకు వచ్చాడు. మా పవన్ కళ్యాణ్ గారు కూడా రైతు పరామర్శకు వెళ్ళాడు. గిట్టుబాటు ధరలు రానప్పుడు, రైతు కష్టపడినప్పుడు, నష్టపోయినప్పుడు నివారణ అంతకుముందు తర్వాత విజువల్ చూడండి సార్, అది సాక్షి ఆఫీస్ కాదంటారా? అది గోడౌన్, సాక్షి ఆఫీస్ కింద ఉన్న గోడౌన్, అది సాక్షి ఆఫీస్ కార్యాలయం పైన ఉంది.
ఫర్నిచర్ కూడా ఉమ్. కింద ఉన్నది ఫర్నిచర్ కూడా మీరు పోలీసు వాళ్ళు స్పష్టమైన వివరించారు. రెండోది అసలు అక్కడికి సో వచ్చిన వాళ్ళు కేవలం ఫర్నిచర్ గోడౌన్ దగ్ధం చేయడానికే వెళ్ళుంటారంటారా? సాక్షి కోసం వెళ్ళుంటారా? ఆందోళన చేసే వ్యక్తులు కాకతాళీయంగా అదే సమయంలో ఆ దారిలో వెళ్ళటం, దారి ఫోటోలు తీసేస్తే వాళ్ళు చేయలేదని చెప్తున్నారు. అప్పటికే ఆ కార్యాలయం తగలబడుతుంది, ఫర్నిచర్ కార్యాలయం. సో అంటే అది వాంటెడ్గా ఫర్నిచర్ కార్యాలయం మీద ఎవరో అక్కస్తోటి కక్షతోటి చేసి ఉంటారు. ఇది జగన్మోహన్ రెడ్డి షార్ట్ సర్క్యూట్ జరిగి ఉండొచ్చు, ఏదైనా కారణం కావచ్చు. ఆ కారణం షార్ట్ సర్క్యూట్ అనే మాట బయటికి రాలేదు కదా సార్? వస్తుంది సార్. మీరు అంటే క్షణాల్లో ఏది విషయాలు బయటకు రాదు. క్షణం కాదు, వన్ డే అయిపోయింది కదా. కాదు, వన్ డే అయిపోయింది కదా, ఇప్పటికి వచ్చేయాలి కదా, వన్ డే అయిపోయింది కదా సార్. కొన్ని సంస్థలు విచారణ చెయ్యాలా, అదంతా అక్కడ ఇదైన తర్వాత అగ్నిమాపక సిబ్బంది వాళ్ళు రావాలా, ఫైర్ సేఫ్టీ వాళ్ళు రావాలా, వాళ్ళందరూ వాళ్ళ విచారణ వాళ్ళు చేసి వాళ్ళు రిపోర్ట్లు ఇవ్వాలా. ఏది కూడా మీకు క్షణాల్లో రాదు. మన సోషల్ మీడియాలో వీడియోలో సార్ నిన్న జరిగిన సంఘటనకు సంబంధించి లోకేష్ గారు అంటే పొదిలి దాని మీద ఆయన ట్వీట్ చేశారండి. ఇది జగన్మోహన్ రెడ్డి గారు మహిళల మీద దాడి చేయించారు అనేది పద్ధతిలో. అనిత గారు కూడా, హోంమంత్రి అనిత గారు కూడా మళ్ళీ యాజ్ ఇట్ ఈస్ ఆవిడ కూడా అదే పద్ధతిలో ట్వీట్ చేశారు. నాకు ఈ దాడి ఘటనలో నాకు కొన్ని రిజర్వేషన్స్ ఉన్నాయి సార్. దెబ్బతిన్న వాళ్ళందరూ అక్కడ ఉన్న మహిళలోనూ పోలీసులే ఉన్నారు, కానీ వైసీపీ కార్యకర్తల్లో ఒక్కడికి గాయాలు కాలేదండి. సో ఆయన ప్రత్యక్ష సాక్షి అక్కడే ఉన్నాడు సార్. ప్రత్యక్ష సాక్షి కొమ్మూరి కనకారావు గారు అక్కడే ఉన్నారు. ఆయన అడుగుదాం అసలు ఏమంటే ఎందుకంటే ఇన్ని అబద్ధాలు ప్రచారం చేస్తారు, మీకు ఇంకా వేరే పని పాట లేదా కొమ్మూరి కనకారావు గారు? సార్ ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారు బయటకు వస్తే వేలాదిగా లక్షలాదిగా ప్రజల మొత్తం కూడా బ్రహ్మరథం పడతాం. ఎందుకంటే ప్రజల మొత్తం కూడా సమస్యల్లో ఉన్నారు. ఈరోజు రైతులు సమస్యల్లో ఉన్నారు ప్రజల మొత్తం కూడా. అందువల్ల బయటకు వస్తే ఎక్కడ ప్రజల్లో నుంచి ఒక ఇతర స్టార్ట్ అయ్యి దాన్ని వైసీపీకి అనుకూలంగా మలుసుకుంటారని చెప్పేసి దాన్ని ముందుగానే బురదలటం కోసం ఇలాంటి జరుగుతా ఉంది. శాంతి ప్రసాద్ గారు అన్నారు సార్ నిన్న అసలు వైసీపీ దాడి జరగలని చెప్పి. గజ్జలకొండ ఈరోజు మాజీ మంత్రి సురేష్ గారి సొంతూరు అండి, మార్కాపురం నియోజకవర్గం. తిరుపతి రెడ్డి అనేటువంటి ఒక వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యకర్త తలపగిలిందండి. అది కూడా ఈరోజు పేపర్లో చూస్తుంటే సాక్షి పేపర్లో వచ్చింది. అదేవిధంగా కానిస్టేబుల్ జరిగింది చూడండి. అది కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యకర్త గజ్జలకొండ మార్కాపురం నియోజకవర్గం. మార్కాపురం పక్కనే ఉంటుందండి, 2 కిలోమీటర్స్. ఈ రోజు ఎస్పీ గారే దగ్గరుండి పోలీసులు ముందు పెట్టి పోలీసులు ఆయన ఎక్స్ప్లెయిన్ చేయండి శాంతి ప్రసాద్ గారు. శాంతి ప్రసాద్ గారు ఆయన చెప్పనండి. నిన్న కొన్ని వేల మంది, దాదాపు 50,000 మంది జనం వచ్చారు. వాళ్ళగా తలుసుకుంటూ ఒక మనిషి మిగలరండి. నిజంగా దాడి చేయాల ఉద్దేశం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ గారు ఉండి అదేవిధంగా అక్కడ కూర్చుని రైతులు గారు ఉండే పని అయితే ఒక్క మనిషి మిగలడు. ఎందుకంటే కొన్ని వేల మంది వచ్చారండి, మీరు చూసింటారు మొత్తం. ఈ రోజు అది భయం పట్టుకుంది, అది తెలుసు ముందుగానే. ఎందుకంటే ఇందాక శాంతి ప్రసాద్ ఒక మాట అన్నారు, కావాలని చెప్పేసి ప్రోగ్రామ్ పెట్టారని. మే 22వ తారీఖు ప్రోగ్రామ్ ఫిక్స్ అయిందండి జగన్మోహన్ రెడ్డి గారి. ఆ రోజు వాతావరణం అనుకూలించక ఎస్పీ గారు పర్మిషన్, ఎందుకంటే హెలిప్యాడ్కి పర్మిషన్ ఇవ్వలేదు. అందువల్ల ఏంటంటే ప్రోగ్రామ్ మారింది. నిన్న కార్యక్రమం పెట్టుకున్నారు. దానికి ఉద్దేశం ఏంటంటే అసలు అది రైతు సమస్య ఇప్పుడు వచ్చిందా? జగన్ గారు గుంటూరు మార్కెట్ మిర్చి యార్డ్కి వెళ్తే హడావుడిగా కమిటీలు వేసారు, రేట్లు పెంచేయమన్నారు. తర్వాత చూస్తే మళ్ళీ ఈ రోజు చూడండి మిర్చి రైతుల కళ్ళలో కన్నీళ్ళు కడతా ఉన్నాయి. అదేవిధంగా జగన్ గారు పొద్దులు వస్తా ఉంటే హడావుడిగా రేట్లు పెంచారు. అదివరకు ఒక రైతు ఒక 40 క్వింటాలు తీసుకుని వస్తే మిర్చి ఏదైతే పొగాకు తీస్తే అందుట్లో 4 కొంటారని మిగిలి మొత్తం రిటర్న్ చేస్తారు. ఆ రైతు తెచ్చుకొని క్యూలో నుంచొని మళ్ళీ తీసుకెళ్ళంటే ట్రాక్టర్ బాడుగు ఏందండి, కూలీల పరిస్థితి ఏందండి? ఈ రోజు కేవలం నిన్న జగన్ గారు వస్తుంటే ప్రజలు మొత్తం కూడా విపరీతంగా తొండొప్పుతున్నది వస్తారని చెప్పి ఇంట్రెస్ట్ రిపోర్ట్ వచ్చింది ఉంది. అందుకనే వాళ్ళు కావాలని చెప్పి దీన్ని డైవర్ట్ చేయడం కోసం ఉద్దేశపూర్వకంగా వాళ్ళు కావాలని చెప్పి 3 చోట్ల అండి ఉద్దేశపూర్వకంగానే కలెక్టర్ ఎస్పీ గారు పర్మిషన్ వాళ్ళు ఉద్దేశపూర్వకంగా ఆ ర్యాలీ మొత్తాన్ని డైవర్షన్ చేయడం కోసం అడుగుతున్న హోమ్ మినిస్టర్ గారిని, లోకేష్ గారిని, అనిత గారు దళితులు దారుణం కొడితే దాని మీద మాట్లాడు, దళితులు రేపు చేస్తే మాట్లాడు. ఈ రోజు అండి అనంతపురం జిల్లాలో ఒక మహిళ, కడప జిల్లాలో ఒక మహిళ సూసైడ్ చేసుకుందండి వేధింపులు, టీడీపీ కార్యకర్త వేధింపులతోటి. దాని గురించి మాట్లాడుకుని చెప్పండి. ఈ రోజు ఆంధ్రప్రదేశ్ లో మహిళల రక్షణ లేదు, రైతులకు గిట్టుబాటు ధరలు లేవు. అదేవిధంగా ఏదైతే వాళ్ళు చెప్పినట్టు సూపర్ 6 హామీలు అమలు కావట్లేదు. ఈ రోజు ఏడాది ఏదని చెప్తున్నారండి. ఈ రోజు అంటా ఉన్నాను నమ్మక ద్రోహ దినం, నమ్మక ద్రోహానికి సంవత్సరం. ఏదైతే సూపర్ 6 హామీలు అమలు చేస్తామని చెప్పేసి అధికారులకు వచ్చి ముగ్గురు కలిసి ప్రజలకి చెడగొప్ప పెట్టినటువంటి సందర్భంగా నమ్మక ద్రోహానికి సంవత్సరం నిండిందని అంటా ఉన్నాను. ఏం చేశారు చెప్పండి. మంచి ప్రభుత్వం చెప్పి 100 రోజులకు కార్యక్రమం చేసుకున్నారు. కనకారావు గారు ఒక్క విషయం అండి. కనకారావు గారు ఒక్క నిమిషం. ఇప్పుడు మీకు ప్రకాశం జిల్లాలో సామెత ఉంది, అద్దంకిపోయిన సింగడు పోను పోయాడు రాను వచ్చాడని. ఆయన వెళ్ళాడు, వచ్చాడు, ఏంటి అవుట్కమ్ ఏంటి?
సార్ ఇది రైతు వ్యతిరేక ఒకటండి, ఒక ప్రతిపక్షంగా ఒక ప్రజానాయకుడిగా ప్రజల యొక్క సమస్యలు తెలియజేయడం మా బాధ్యత. అది ఎవరైనా కానీ పార్టీ కావచ్చు, అదేవిధంగా ప్రజా సంఘాలు కావచ్చు, అది చేసుకొని రావచ్చు కదా, గొడవ పట్టం ఏంటి? అది మీకు ఒక విషయం చెప్తున్నాను, ఒక్క విషయం చెప్తున్నాను కనకారావు గారు ఒక్క నిమిషం, కనకారావు గారు ఒక్క నిమిషం అండి, కనకారావు గారు ఒక్క నిమిషం. ఇప్పుడు అపోజిషన్లో ఉన్నప్పుడు విక్టిమ్ మోడ్లో వెళ్ళాలి. చంద్రబాబు నాయుడు గారి దగ్గర ఆ తెలివితేటలు ఉన్నాయి. ఎంతసేపు తాను బాధితుడిగా ప్రొజెక్ట్ చేసుకుంటూ ఆయన 5 ఏళ్ళు రసవత్తరంగా నడిపించిన రాజకీయం నుంచి కూడా మీరు గుణపాఠం నేర్చుకోకపోతే ఎంతసేపు వెళ్ళి మేము కొంబాట్ చేస్తాం, మేము ప్రభుత్వంలో ఉన్నామనే ధోరణిలో తెగబడతాం ఎగబడతాం అంటే ఇలాగే ఉంటాయి వ్యవహారాలు. నేర్చుకోండి. అది ఒకసారి వెంకట గురుమూర్తి గారి దగ్గరికి వెళ్దాం. వెళ్లే ముందే ఇందాక పాపం ఆయన పదే అడిగారు దాని మీద. లోకేష్ గారు అక్కడ వైజాగ్లో మాట్లాడిన మాటలు చూసి ఆయన దగ్గరికి వెళ్దాం. ఆయన అన్నారు కదా, ఒకటి నేసాం ఇంకోటిని ఎత్తుకుతున్నామని. అంటే కనకారావు గారు ఆగండి ఒక్క నిమిషం. మహిళల్ని చూసారా సాక్షులు ఎట్లా మాట్లాడారు? అంటే ఇప్పుడు కూడా సిగ్గు లేకుండా అట్లా మాడుతున్నారు. మహిళల్ని కించపరిచే విధంగా మాడుతున్నారు. ఎనివే ఒకడు అయిపోయాడులే, రెండోడు కోసం ఎత్తుకుతున్నాం. మహిళల్ని అవమానించిన ఎవడు పారిపోయే ప్రసక్తి లేదు. పట్టుకొచ్చి బండగేసి కొట్టి లోపలేసే బాధ్యత మన ప్రభుత్వం తీసుకుంటుంది. ఒక బ్రోకర్ ఉన్నాడు అక్కడ, వాడి పేరు నాకన్నా మీకే బాగా తెలుసు. ఆ బ్రోకర్ గారు ఈ రోజు లేచి మాడుతాడా మహిళలు కించపరిచే విధంగా? ఉంటుందిరా ఎక్కడ మనం కార్యకర్తల బాధ ఉంది, మొదటి రోజే బతికెళ్ళచ్చు కదా అని, మొదటి రోజులో బొక్కలేయచ్చు కదా అని. అది 2 నిమిషాలు పని తల్లి. కానీ నేను కోరేది మిమ్మల్ని అందరినీ జరుగుతున్నాయి ప్రజల్లోకి తీసుకెళ్లాలమ్మా. ఎట్లా అడుగడుగున మహిళలను అవమానిస్తూనే ఉన్నారు. 2019లో 2020లో నేను మాడితే లోకేష్ కి చీర గాజులు పంపిస్తానని చెప్పాను. అంటే మహిళలను కించపరిచే విధంగా కాదా? శాసనసభ సాక్షిగా మన తల్లిని అవమానించలేదా అన్నాడు. అంటే అడుగడుగున అవమానించారు, అడుగడుగున ఇబ్బంది పెట్టారు. ఇప్పుడు కూడా మారలేదు. కొన్ని విషయాలు మీకు తెలియాలి. ఇప్పుడు ప్రాంతాల మధ్య విభేదాలు రెచ్చగొట్టడానికి ప్రయత్నిస్తారు. వెంకట గురుమూర్తి గారు, ఒకడిని వేసాం ఇంకోటిని రెడీగా ఉంచాం. మీరు మాట్లాడే భాష ఏంటండి? పొద్దున్న లేస్తే జగన్మోహన్ రెడ్డికి సుధులు చెబుతారు కదా, ఎవరు బ్రోకరు సైకో. మరి మీరు హౌ డిఫరెంట్ యూఆర్ ఫ్రమ్ వైఎస్ఆర్సీపీ? వాళ్ళకి మీకు తేడా ఉంది. ఇప్పుడు పంటకి చీడ పట్టినప్పుడు పురుగు మందు కొట్టి తప్పిస్తాం. ఓ, మీరు కొడితే పురుగు మందు, ఇంకోళ్ళు కొడితే విషం అన్నమాట. హాని చేసేవాళ్ళు ఇష్టం వచ్చినట్టుగా వ్యవస్థను వాడుకుంటూ ఇలా మాట్లాడేయచ్చు మీరు అనేది. నేను అడుగుతున్న ప్రశ్న ఏంటి, ఇలా మాట్లాడేయచ్చు, దాని సమానం చెప్పండి. అదే సార్ నేను చెప్తుంది. ఖచ్చితంగా ఎవరైతే ఆ రోజున కన్ను మిన్ను కానకుండా ఇష్టం వచ్చినట్టు ప్రవర్తించారో చట్టపరంగా చర్యలు తీసుకుంటాం. ఇప్పుడు నేనున్న డిబేట్కి వచ్చాను, గౌరవంగా మాట్లాడాలా? లేదు ప్రెస్ మీట్ పెట్టాను, గౌరవంగా మాట్లాడాలా? సాంప్రదాయాలు సంస్కృతులు ఉంటాయి. ఇంట్లో వాళ్ళని తీసుకొచ్చి మాట్లాడితే ఎవరు ఊరుకుంటారు? ఎవరికి తల్లిదండ్రులు ఎవరో మహిళల గురించి ఇంట్లో మాట్లాడితే వాళ్ళకి బాధ ఉంటుంది. ఆ రోజున ఏ విధంగా చేస్తారో చూసాం మనం. ఇవాళ ఒకటి మేమైతే అట్లా చేయట్లా, ఎవరిని చేయమని కూడా చెప్పం. ఖచ్చితంగా ఎవరైతే ఇష్టానుసారంగా ప్రవర్తించారో, ఎవరైతే దోపిడీ చేశారో వాళ్ళకి ఖచ్చితంగా చర్యలు ఉంటాయని లోకేష్ బాబు గారు చెబుతారు. దాంట్లో ఎలాంటి అనుమానం లేదు. అంటే చట్ట ప్రకారం అండి, నాదో ప్రశ్న అండి, చట్ట ప్రకారం ఒక్క నిమిషం, నాదో ప్రశ్న. గురుమూర్తి గారు మీరే మాట్లాడండి. చట్ట ప్రకారమా లేకపోతే బండకేసి కొట్టి బాధి లోపల నొక్కుతారా? ఆయన అన్నట్టు నేను అన్నాను. మాకేం పని సార్, చట్ట ప్రకారం ఆయన అన్నాడు కదా, ఆయన అన్నాడండి. ఓకే, ఒకసారి మళ్ళీ రిపీట్ చేయండి. ఆయన అన్నమాట అంతవరకు రిపీట్ చేయండి ప్లీజ్. ఒకసారి మళ్ళీ రిపీట్ చేస్తారు చూడండి. సాక్షులు ఎట్లా మాట్లాడారు? అంటే ఇప్పుడు కూడా సిగ్గు లేకుండా అట్లా మాడుతున్నారు. మహిళల్ని కించపరిచే విధంగా మాడుతున్నారు. ఎనివే ఒకడు అయిపోయాడులే, రెండోడు కోసం ఎత్తుకుతున్నాం. మహిళల్ని అవమానించిన ఎవడు పారిపోయే ప్రసక్తి లేదు. పట్టుకొచ్చి బండగేసి కొట్టి లోపలేసే బాధ్యత. బండగేసి కొట్టి లోపలేస్తారట. అంటే మీ పోలీసులకు ఆ రకమైన ట్రైనింగ్ ఇస్తున్నారా? ఇప్పుడు ఆయన ప్రసంగంలో మాట చెప్పారండి, ఎవరిని వదలము, ఊరుకునేది లేదు అని ఆ మాటలు చెప్పారు. అంతేగాని అంత మాత్రాన ఎవరన్నా కొట్టామా లేకపోతే ఏమైనా చేసామా? చట్టం అంటే ఇప్పుడు మీరు చేస్తే లౌక్యం, ఎదుటివాడు చేస్తే రాజకీయం లాగా ఉంది. ఇప్పుడు మీరు మాట్లాడచ్చు, ఇంకెవడు మాట్లాడకూడదు. ఎవడన్నా మాడితే సైకోలు, బ్రోకర్లు, బండకేసి కొట్టడాలు, ఈ మాటలు ఏంటి? మేము ఆ మాటలు ఇప్పుడు ఒకటే సార్, మేము ఎవరిని వ్యక్తిగతంగా విమర్శించాలా, ఎవరిని అయినా వ్యక్తిగతంగా కుటుంబాల గురించి మీరు మాట్లాడరు. ఒక మాట అనిత గారు మాట్లాడింది కూడా చూద్దాం. కొంచెం కఠినంగా చెప్పాడు అంతవరకే. ఇంకా కఠినంగా అనిత గారు ఏం చెప్పారో చూద్దాం. ఒక నిమిషం, ఇంకా కఠినంగా అనిత గారు ఏం చెప్పారో చూద్దాం ఒకసారి. నేను మాట్లాడతా. విజయలక్ష్మి గారిని ఏమని పిలుస్తారమ్మా అందరూను? విజయమ్మ. భారతిరెడ్డి గారిని భారతమ్మ. విజయమ్మ గారిని విజయమ్మ అని పిలుస్తారు, భారతిరెడ్డి గారిని భారతమ్మ పిలుస్తారు. మరి వీళ్ళ అమ్మ అని పిలిచిన, భారతమ్మ అని పిలిచిన వాళ్ళకి వీళ్ళ నాన్నలకి ఏమవుతాడో ఒక్కసారి మనం కూడా ఆలోచన చేసుకోవాలి.
గురుమూర్తి గారు, నేనేం మాట్లాడలేండి, ఎందుకంటే మీరు అన్నారు కాబట్టి మీరే మాట్లాడగలరు, మీరు సమర్థులు, మీరే మాట్లాడండి. నాకు చివరి అర్థం అవ్వలేదండి. సరే, మళ్ళీ ఇంకోసారి రిపీట్ చేయండి, ఆయన కోసం రిపీట్ చేయండి. పిలుస్తారు. అరే నేను మాట్లాడతా. విజయలక్ష్మి గారిని ఏమని పిలుస్తారమ్మా అందరూను? విజయమ్మ. భారతిరెడ్డి గారిని భారతమ్మ. విజయమ్మ గారిని విజయమ్మ అని పిలుస్తారు, భారతిరెడ్డి గారిని భారతమ్మ పిలుస్తారు. మరి వీళ్ళ అమ్మ అని పిలిచిన భారతమ్మ అని పిలిచిన వాళ్ళకి వీళ్ళ నాన్నకి ఏమవుతాడో ఒక్కసారి మనం కూడా ఆలోచన చేసుకోవాలి. సో ఇప్పుడు వినిపించుంటుంది కదా సార్ గురుమూర్తి గారు? హోప్ ఇప్పుడు అదే వినిపించు. ఇప్పుడు మీరు ఆ 3 మాటలే వినిపించారు. ఆ సందర్భాన్ని బట్టి కూడా అది ఏం మాట్లాడింది అనేది కూడా ఉండుండొచ్చు. మరి నేనైతే దాని మీద ఏమీ మాట్లాడను, ఎందుకంటే Right. అది పూర్తిగా ఏ సందర్భంలో ఆవిడ ఎందుకు మాట్లాడింది అనేది ఆ ముందల శాంతి ప్రసాద్ గారు మాట్లాడారు. ఒక విషయం అండి, ఒక విషయం వాసుదేవన్ గారు, నేను ఒకటే మనవి చేస్తున్నాను. ఎవరైనా సరే ఎవరిని కూడా వ్యక్తిగతంగా మాట్లాడకూడదు, కించపరచకూడదు. ముఖ్యంగా మనకు సంబంధం లేని ఇంట్లో మహిళల గురించి మాట్లాడకూడదు. ఇవాళ మళ్ళీ కావాలని ఈ రాష్ట్రంలో శాంతి భద్రతలకు విఘాతం కల్పించడం కోసం చేశారు. ఇందాక మిత్రుడు చెబుతున్నారు హోంమంత్రి గారు ఏం చేశారని. దళితుల విషయంలో ఇవాళ గుర్తొచ్చిందా? దళితులు ఆ రోజున ఎంత బాధ పెట్టారు, వచ్చపోత పోసారు, నేను డోర్ డెలివరీ చేశారు, ఆ రోజుకు తెలియదా? ఇవాళ ఒకటే మేము కూడా పరిపాలన మాకు మంచి మ్యాండేట్ ఇచ్చారు. మేము కూడా ఆ యొక్క పరిపాలనని జాగ్రత్తగా చంద్రబాబు నాయుడు గారు అనుభవం కలిగిన వ్యక్తిగా ఎక్కడన్నా లోపల ఉంటే సరి చేసుకుంటా ఆయన వెళ్తారు తప్పితే ఎక్కడ కూడా దేన్ని కూడా గుడ్డిగా సమర్థించరు. అనేక సందర్భాల్లో మంత్రులు కావచ్చు, శాసనసభ్యులు కావచ్చు, అందరికి కూడా ఆయన ఏ విధంగా ఉండాలి, ఎలా ఉండాలి, మన ప్రవర్తన ఏంటి అనేది కూడా చాలా చక్కగా అనేక సందర్భాల్లో చెబుతూ ఉంటారు. రైట్ అండి, రైట్. శాంతిప్రసాద్ గారి దగ్గరికి వెళ్దాం. శాంతిప్రసాద్ గారు, రైజ్ సంస్థ గడిచిన 3 రోజులుగా ఒక్కో జోన్ తీసుకొని సర్వే అవుట్కమ్ ఇస్తుందండి. కేకే గారు చెప్పారు ఆల్రెడీ 44 కొంచెం సీరియస్గా ఉంది, అందులో 19 మంది పరిస్థితి క్రిటికల్, మళ్ళీ రాకపోవచ్చు వాళ్ళు ఈసారి, ఇచ్చినా గెలవరు, ఇవ్వకపోవచ్చు సీట్లు అనేది. ఒక పక్క ఈయన రైజ్, ఈ 2 సంస్థలు కూడాను కూటమి ఖచ్చితంగా అధికారంలోకి వస్తుందని చెప్పిన సంస్థలే. గుంటూరు కృష్ణా జిల్లాలకు సంబంధించి తాజా రిపోర్ట్. గోదావరి జిల్లాల్లో ఉత్తరాంధ్ర జిల్లాల్లో 17 సీట్లు కూటమి కోల్పోబోతోంది. గోదావరి జిల్లాల్లో 19, అందులో చాలామంది వన్ టైం ఎమ్మెల్యేలుగా మిగలబోతున్నారు. ఇప్పుడు గుంటూరు కృష్ణాకాంతం పర్లేదు, కొంచెం కూటమి పర్లేదు, కొంచెం 11కి కన్ఫైన్ అయింది. ఓవరాల్గా ఏంటంటే అప్ టు గుంటూరు కృష్ణా గుంటూరు వరకు పోతే 47 లెక్క తేలిందండి. ఇంకా ప్రకాశం, నెల్లూరు, పైన రాయలసీమ 3 జిల్లాలు కూడా ఉన్నాయి. ఇది కొంచెం ఎస్టానిషింగ్గా ఉంది. జనసేన ఇబ్బంది పడే పరిస్థితులు ఉన్నాయని చెప్పేసి ఆయన మాట్లాడారు. ఆయనేమి ఇండిపెండెంట్ సర్వే ఆయన క్యారీ అవుట్ చేశారు. కూటమికి మంచి సపోర్ట్గా కూడా నిలిచారు ఆయన. పాపం ఆ సమయంలో నింద కూడా ఎదుర్కొన్నారు ఈ వైసీపీ వాళ్ళ నుంచి. ఈ సర్వేలు వాస్తవాలు ఎంతైనా కానీ ఒక రకంగా ప్రభుత్వం ఏర్పడిన 1 సంవత్సరంలోనే ఇటువంటి సర్వేలు రావటం వల్ల ప్రభుత్వం కూడా సర్దుకోవడానికి అవకాశాలు ఉంటాయి. అసలు ఈ సర్వే రావడానికన్నా ముందే చంద్రబాబు నాయుడు గారు 40 మంది ఎమ్మెల్యేలకు సంబంధించి వారి పార్టీలో ఉన్న వారిని మీరు కొద్దిగా పరిస్థితులు బాగలేవు, నువ్వు కొద్దిగా సర్దుకోండి అని చెప్పడం కూడా జరిగింది. అది కూడా 2 సార్లు చెప్పారు, ఒకసారి కాదు. అవును. 3వసారి చెప్పినప్పుడు ఒక తీవ్రమైన మాట మాట్లాడారు. ఆ మాట అర్థం చేసుకుంటే వాళ్ళు సర్దుకోవాలి. వన్ టైం ఎమ్మెల్యేలుగా మిగిలిపోవద్దు మీరు అన్నారు. అది చాలా సీరియస్ అయిన మాట రాజకీయాల్లో. ఇప్పుడు అదే పరిస్థితిని అక్కడ రిఫ్లెక్ట్ చేశారు తప్పితే, అయితే దాన్ని సరిదిద్దుకోవడానికి మాకు 4 సంవత్సరాల సమయం ఉంది, దాన్ని ఓవర్కమ్ అవుతాం. రాని వాళ్ళకి ఎట్లాగో వన్ టైం ఎమ్మెల్యేలుగానే మిగిలిపోతారు. అది మా పార్టీ కానీ, తెలుగుదేశం పార్టీ కానీ, ఇంకే పార్టీలు బీజేపీ వాళ్ళైనా సరే వాళ్ళు వన్ టైం ఎమ్మెల్యేలుగా ఉండాలి అనుకుంటే అది వాళ్ళ ఇష్టం, వాళ్ళ కర్మ, మేము చేయగలిగింది లేదు. కానీ మార్చుకోవాలి. ఎందుకంటే ఈ ప్రభుత్వం ఎందుకు ఏర్పడింది? ఒక నిరంకుశ పాలన, ఒక రాక్షస పాలన, అవినీతి పాలన చెప్పి మేము ప్రజల్లోకి వెళ్ళి మేము వచ్చిన తర్వాత మాలో కొంతమంది పాలన అంటే అనుభవం లేక ఆ పాత విధానాలను కొంత కొనసాగించడం అనేది చూసారా, అది క్షమించరాదు. అది మా వాళ్ళైనా సరే క్షమించరాదు, మార్చుకోవాలి. ఎమ్మెల్యే అంటే డబ్బు సంపాదించడానికి మార్గం కాదు, ప్రజలకు సేవ చేయటం అనేది అక్కడ తప్పుతూ ఉండాలి. నువ్వు సంపాదించుకున్నా కాబట్టి నువ్వు వ్యాపారాలు చేసుకో, నువ్వు రాజకీయాలు రాబాలి. ముఖ్యంగా కూటమి ప్రభుత్వం 24లో ఏర్పడింది రాష్ట్రాన్ని గాడిలో పెడతానికి, రాష్ట్ర అభివృద్ధిని ముందుకు తీసుకెళ్ళడానికి
దక్షిణ భారతదేశంలో మళ్ళీ ఆంధ్రప్రదేశ్ స్థానం సుస్థిరం చేయడానికి వచ్చింది. ఈ సమయంలో మీరు గాలి కింద పందికొక్కులా ఉంటానంటే కష్టం. మార్చుకోకపోతే మిమ్మల్ని మారుస్తారు. ఇందులో మొహమాటాలు ఏమి లేవు. ఆ విషయం చంద్రబాబు నాయుడు చాలా స్పష్టంగా చెప్పారు. ఆయన చెప్పారు 2-3 రోజుల క్రితం వన్ టైం ఎమ్మెల్యేలుగా మిగిలిపోమాకండి. ఆ ఒక్క సెంటెన్స్లో ఇంత అర్థం ఉంది. అర్థం చేసుకునే వాళ్ళకి, అర్థం చేసుకోకూడదు అనుకునే వాళ్ళు ఎవరు చేయగలిగింది ఏం లేదు. వాళ్ళు అట్లనే మిగిలిపోతారండి. ఎందుకంటే చంద్రబాబు నాయుడు గారిలో చాలా మార్పులు సమస్య. ఆయన దృక్పథం ఈ రోజు ఎట్లా ఉందంటే, ఎట్టి పరిస్థితుల్లో ఈ 5 సంవత్సరాల్లో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని ముందుకు తీసుకెళ్లాలి, 10 సంవత్సరాల అభివృద్ధిని 5 సంవత్సరాలకు చూపించాలి అన్న పట్టుదల కనపడుతుంది. ఆయన పట్టుదల ఇక్కడ పవన్ కళ్యాణ్ గారి యొక్క ఆ పట్టుదల, వీటి ముందు వీళ్ళు పిల్లచేష్టలు చేస్తూ ఉంటే అది సహించరాని విషయం. ప్రజలు కూడా దాన్ని ఆమోదించరు. మా పార్టీల కార్యకర్తలు కూడా దాన్ని ఆమోదించరు. మా పార్టీ కార్యకర్తలు ఎందుకు నిలబడి కలబడ్డారు? ఎమ్మెల్యేలు కాదు కలబడింది, మా పార్టీ కార్యకర్తలు జెండాలు మోసి కేసులు పెట్టించుకుని దెబ్బలు తిరిగి వాళ్ళు కలబడ్డారు ఫీల్డ్ లో. వాళ్ళు కూడా శాంతి ప్రసాద్ గారు, ఆయన ఇంకో అబ్జర్వేషన్ ఉంది అందులో. గోదావరి జిల్లాలకు సంబంధించి జనసేన మీద టీడీపీ ఇన్ఛార్జీల పెత్తనం పెరిగిపోయింది, జనసేన క్యాడర్స్ అసంతృప్తితో రగిలిపోతున్నాయి అనేది గోదావరి జిల్లాలో. ఇది కొన్ని చోట్ల ఉన్నాయి కానీ అది వాళ్ళకి వాళ్ళు సర్దుకోవాలి. ఎందుకంటే రాష్ట్ర హితం ఇచ్చారు. సర్దుకోకపోతే అధినాయకత్వం సరిచేస్తుంది. వాళ్ళకి అవకాశాలు ఇస్తున్నారు, వాళ్ళే సర్దుకుంటారు. సర్దుకోని పక్షంలో అధినాయకత్వాలు చూసుకుంటే తప్ప ఇది రోడ్డు ఎక్కి అంశం అయితే ఏం కాదు. అంత బహిర్గతంగా బయటపడి చెప్పుకున్నంత అంశాలు అయితే ఏం లేవు. చిన్న మర్యాదలకు సంబంధించిన అంతే. ఓటా అని వాయిస్ ఆఫ్ తెలంగాణ అండ్ ఆంధ్రప్రదేశ్ అని ఒక ఆర్గనైజేషన్, ఆయన సీనియర్ జర్నలిస్ట్ కంబాలపల్లి కృష్ణ గారు చేసిన దాంట్లో జనసేనకి దగ్గర పెట్టుకోవటం అంటే పాముకు పాలు పోసి పెంచడం అనే అభిప్రాయం సెక్షన్ ఆఫ్ ఓటర్స్ వ్యక్తం చేసినట్టుగా ఆయన కీలక అంశాల్లో ఆయన రాసుకుంటూ వచ్చారు. అంటే ఆయన అభిప్రాయం కాదండి, జనంలోకి వెళ్ళి చేసిందే. ఆయన కూటమికి మంచి మార్కులు వేశారు. వీళ్ళిద్దరితో పోలిస్తే కూటమి ఏడాది పాలనలో కూటమి పాలన పట్ల ప్రజలు సంతృప్తిగానే ఉన్నారన్నారు. సర్వే చేయడం లేదు, ఈ పదాన్ని ప్రత్యేకంగా వాడి సర్వే చేశాడా? ఆయన వాళ్ళే, ఆయన జనం చెప్పిందే ఆయన చెప్పారు. మరి అదే వాడితే ఆయన కూటమి పోతుంది ఖచ్చితంగా అని చెప్పాలి. ఆయన కూటమి బ్రహ్మాండంగా ఉంది, బట్ ఇది మేజర్ అబ్జర్వేషన్ అని ఆయన దాంట్లో ఫైండింగ్. అది నేను ఐ విల్ షేర్ దట్ విత్ యూ. చెయ్యండి, కానీ ఆ పదాలు జనాలకు తీసుకెళ్తే ఆ పదాలు జనాలు ఎండర్ చేశారు, అది మాకు ముఖ్యం. ఆయన వెరీ సీజన్ జర్నలిస్ట్ అండి, అండ్ సీజన్ సెఫాలజిస్ట్. ఆయన అలాంటి పదాలు వాడు. ఐ నో హిమ్. చాలా మంది ఇప్పుడు సీజన్ జర్నలిస్ట్ అంటే చాలా పిచ్చి కోతలు పోయట్లేదండి. లేదు, ఆయన ఒకవేళ రాసే ఉంటే మొత్తంగా రాయాలి కదా. కూటమి మంచి మార్కులు వేసాడు ఆయన. ఈ ఒక్కటి మేజర్ అబ్జర్వేషన్ అని చెప్పాడు. ఒక సజెషన్ తీసుకుంటే వెల్ అండ్ గుడ్. అంటే ఎవరు దాన్ని పాజిటివ్గా తీసుకొని సరి చేసుకోవాల్సిన అవసరం, ఇందాక మీరు అన్నారు సరి చేసుకోవాల్సిన అవసరం. ఆయన అబ్జర్వేషన్ చెప్పాడు, నేను అనలేదు, ఆయన అనలేదు. ఆయన అబ్జర్వేషన్ వచ్చింది, ఆయన నోటీస్ చేశాడు. అది నేను మీకు షేర్ చేస్తా, యూ కెన్ గో త్రూ దట్. ఓ మాట వెంకట గురుమూర్తి గారు కదా, వెంకట గురుమూర్తి గారు మొత్తం 5 ఫ్యాక్టర్స్ అండి మిమ్మల్ని ఇరుకున పెట్టేవి. మైనింగ్, లిక్కర్, ఇసుక, ఈ రేషన్ కూడా ఒకటి వచ్చింది ఈ మధ్య, రేషన్ అండ్ అది రియల్ ఎస్టేట్ దందాలు. ఇవి మేజర్ ఫోకస్. ఎవరు చెప్పినా ఈ 3 సర్వేల్లో వాళ్ళు చెప్పింది అదే మేజర్ ఫోకస్. మీరు రెక్టిఫై చేసుకుంటారు. మీ నాయకుడు చాలా బలంగా చెప్పారు, వన్ టైం ఎమ్మెల్యేలుగా మిగిలిపోమాకండి అని. ఇంకా 4 ఏళ్ళు టైం ఉంది, ఇందాక శాంతిప్రసాద్ గారు అన్నట్టు. అంటే 3 ఏళ్ళు ఇదే చేసుకొని చివరి సంవత్సరంలో మరి రియలైజ్ అయిపోయి అప్పుడు సర్దుకుంటారా, లేకపోతే ఇప్పటి నుంచే ఆ దిద్దుబాటు ప్రక్రియ ఉంటుంది? వాసుదేవన్ గారు ఇందాక శాంతిప్రసాద్ గారు చెప్పినట్టుగా చంద్రబాబు నాయుడు గారు చాలా క్లియర్ గా ఉన్నారు. ఎందుకంటే ఈ రాష్ట్రాన్ని ఈ 5 సంవత్సరాల్లోనే తనకి ఎంత శక్తి ఉంటే అంత శక్తి మేరకు అభివృద్ధి సంక్షేమం చేయాలి. దాంతోపాటు రాష్ట్రాన్ని భారతదేశంలోనే ఒక మంచి రాష్ట్రంగా తీర్చిదిద్దాలని, అదేవిధంగా వారికి పవన్ కళ్యాణ్ గారు కూడా తోడుగా ఇద్దరు కూడా అడుగేసుకుంటూ చేస్తా ఉన్నారు. కొంతమంది తెలియకపోతే నిజంగా శాంతిప్రసాద్ గారు చెప్పినట్టు వాళ్ళ కర్మతి. ఎందుకంటే చంద్రబాబు నాయుడు గారు అయితే చెప్పారు కాబట్టి ఏమనరో చూస్తా ఊరుకుంటారు అనుకోవటం పొరపాటండి. ఆయనకి అన్ని పిన్ టు పిన్ ఏ రోజు ఏం జరుగుతుంది అనేది కూడా అన్నీ ఉంటాయి. ఖచ్చితంగా సందర్భం వచ్చినప్పుడు కేకేసి క్లియర్ గా అన్ని విషయాలు కూడా చెప్తారు, సరి చేసుకునే విధంగా చేస్తారు. లేదంటే ఆయన ఏం చేయాలో కూడా, ఏ విధంగా చేయాలో కూడా ఆ విధంగా చేస్తారు. దాంట్లో ఎలాంటి మొహమాటం లేదు. ఎందుకంటే ఇవాళ మీరు చెప్పినటువంటి ఏదైతే ఉందో ఇసుక సంబంధించి ఇవాళ చంద్రబాబు నాయుడు గారు ఏంటంటే
ఉచిత ఇసుక ఇవ్వాలని. ఎప్పుడు నేను 5 సంవత్సరాల్లో పొక్కులేనితో తప్పితే లేబర్ని పెట్టలా. ఎందుకంటే మా తోటలోని ప్రాంతంలో అన్ని కూడా కోరీలు ఉంటాయి. ఇవాళ లేబర్ బ్రహ్మాండంగా ఇసుక పోసుకుని రోజుకు 2000 తెచ్చుకుంటున్నారు. సో దాంట్లో ఏదైనా కొన్ని జరుగుతున్నప్పుడు వాటిని ఇవాళ ప్రభుత్వం ఏం చేసింది, దానికి సంబంధించి వేరే కోరీలు ఇచ్చారు వాళ్ళకి, వీళ్ళతో సంబంధం లేకుండా. అట్లా ఆ చంద్రబాబు నాయుడు గారు ఉన్న దీంట్లో ఎంత వర్క్ చేయాలో అంతవరకు చేస్తా ఉన్నారు. అదే విధంగా లెక్కర్కి సంబంధించి ఇవాళ ప్రభుత్వం చాలా మరి ప్రజలకు రేట్ల విషయంలో కానీ మరి మంచి లెక్కర్ ఇచ్చే విషయంలో కానీ అందుబాటులోనే ఉంది. ఇంకా ఎవరైతే ఈ యాక్షన్ లో ఉన్నారో వాళ్ళే బాధపడుతున్నారు. మనం దెబ్బతినిపోతున్నాం దీనివల్ల. సమయం కూడా పూర్తి అవుతుందండి. ఒకసారి కనకారావు గారు మాట్లాడతారు. ఒకసారి టైం కూడా పూర్తిగా వస్తుంది. కనకారావు గారు, మీ గురించి ఒక విషయం, మీ గురించి ఈ 4-5 సర్వేల్లో 1 సెంటీమీటర్ మంచి మాట రాలేదండి మీ పార్టీ గురించి. ఒక్క చోట కనీసం వాళ్ళు అయిపోయి చెప్పారండి. ఏమండి ఈ రోజు ప్రజా సర్వే మాత్రం మాకల్లే ఉందండి. మీరు ముగ్గురు కలిసారు కాబట్టి, వాళ్ళు ప్రజలు కాదా కలిసారు కాబట్టి వాళ్ళకన్నా ఈ రోజు విడిగా పోటీ చేయమని చెప్పండి. మేము నైతికంగా గెలిచాం, వాళ్ళు సాంకేతికమైనటువంటి పరమైనటువంటి అవకాశాలు ఉపయోగించుకున్నారు, ముగ్గురు కలిసారు, గెలిచారు. అందుకే ఈ రోజు జగన్ గారు వస్తుంటే ప్రజా బ్రహ్మరథం పడతా ఉన్నారండి. ఇందాక శాంతిప్రసాద్ గారు అన్నారు, చంద్రబాబు నాయుడు గారు చాలా ముందు సూపర్ మనిషి, నేతి పేరులో నెయ్యట్ట దొరకదు. చంద్రబాబు నాయుడు గారిలో కూడా ఆయన పైకేమో అది సామెత ఉంటుంది కదండి, చెప్పే శ్రీరంగతులను ఏదో సామెత ఉంది, అట్లాగే పైకి మాత్రం గంభీరం చేస్తారు, లోపల ఆయనే మంచి మాట చేస్తారు, కొడుకేమో వసూలు చేసుకుంటూ వెళ్తా ఉన్నారు. ఈ రోజు వాస్తవానికి జనసేన కార్యకర్తలు నివురు గప్పి నిప్పులాగా బాధపడతా ఉన్నారండి. ఎగ్జాంపుల్ కి తెనాలి చూసుకుందామండి. ఉంటే ఆల్పాటి రాజా గారు సపరేట్ శిబిరం పెట్టేసి ప్రజా దర్బార్లు పెట్టేసి అక్కడ కుంపడి పెట్టారండి. రీసెంట్ గా అద్దెకి ఒక విషయం జరిగిందండి. అక్కడ టాపు సమాచారం జనసేన జనసేనకు పనిచేసినటువంటి వాళ్ళు కూడా ఈ విషయం మీద వచ్చి అధికార పార్టీలో ఉన్నటువంటి మంత్రి గారు ఆ సామాజిక కూడా నేమ్ అనలేదని చెప్పేసి అంటే కమ్మ సామాజిక వర్గం మొత్తం కలిసి ఒక మీటింగ్ పెట్టుకుని రవికుమార్ దగ్గర పంచాయతీ పెట్టారండి. ఈ పార్టీలో కాపుల ఆధిపత్యం ఎక్కువైపోతుందని, అక్కడ ఇంకోసారి మాకు అన్యాయం జరుగుతుందని చెప్పి ఇంకోసాట వీళ్ళిద్దరి మధ్య బ్యాలెన్స్ చంద్రబాబు మొత్తం కూడా కలెక్షన్లు పెట్టుకున్నాడండి. ఈ రోజు మీరు చెప్పినట్టు లెక్కర్ కావచ్చు, ఇసుక కావచ్చు, రియల్ ఎస్టేట్ కావచ్చు, అదే విధంగా భూములు కావచ్చు, ప్రకృతి వనరుల మొత్తాన్ని కొల్లగొట్టే దాంట్లో ఒక పథకం ప్రకారంగా నువ్వెంత కొట్టు నాకెంత. నేను అడిగిన ప్రశ్న ఏంటి, మీరు చెప్తున్నది ఏంటంటే, నేను అడిగిన ప్రశ్న ఏంటి, మీ ప్రెజెన్స్ ఎక్కడా లేదు ఈ 4-5 సర్వేలో, కనీసం ఒక్కళ్ళు కూడా మాట్లాడటానికి జనం ముందుకు రావట్లేదు, ఇష్టపడలేదు. ఎనీహౌ విల్ డిస్కస్ దిస్ లేటర్ అండి. థ్యాంక్ యూ వెరీ మచ్ కుమార్ కనకారావు గారు, శాంతిప్రసాద్ గారు, అలాగే వెంకట్ గురుమూర్తి గారు, అందరికీ ధన్యవాదాలు. సో పొదిలి సంఘటనని మరి జగన్మోహన్ రెడ్డి రాజకీయం చేయాలని చూస్తున్నారా, ప్రభుత్వం రాజకీయాలను చేయాలని చూస్తుందా? ఎందుకంటే మహిళలను అవమానపరిచారని లోకేష్, అనిత గారు అంటున్నారు, మహిళల మీద దాడి చేశారని, మహిళల చేత చెప్పులతో దాడి చేయించారని జగన్మోహన్ రెడ్డి గారు అంటున్నారు. మొత్తానికి జగన్మోహన్ రెడ్డి గారు ఎక్కడికి వెళ్ళినా ఏదో ఒక వివాదం. ఆయన కొని తెచ్చుకుంటున్నారా, లేకపోతే ఆయన వెంబడిస్తూ కూటమి ఈ వివాదాలని సృష్టిస్తుందా? ఇవి విచారణలో తేలాల్సిన విషయాలే. అలాగే అది సాక్షి ఆఫీస్ కాదు, ఫర్నిచర్ గోడౌన్, షార్ట్ సర్క్యూటా ఏంటా అనేది బహుశా ఒక 2, 3, 4, 5, 6 నెలల్లో బయటపడే అవకాశం ఉంది. అప్పటిదాకా వేచి చూద్దాం. థ్యాంక్ యూ వెరీ మచ్ ఫర్ వాచింగ్ బిగ్ డిబేట్. Bringing the industry expertise to the classroom. KL deemed to be university. Romeo, please surrender అయిపో. నువ్వేం చేసినా నేను సరెండర్ అవ్వను. మేడం, వాడు సరెండర్ అయ్యేలా లేడు. చాయ్ తాగుతారా? Romeo! Hands up. At KL, experience what it feels like to be a true engineer. KL deemed to be university. మేడం, వాడు సరెండర్ అయ్యేలా లేడు. చాయ్ తాగుతారా? State-of-the-art infrastructure. Smart, green campus. Globally certified labs. KL deemed to be university. రోమియో, ప్లీజ్ సరెండర్ అయిపో. నువ్వేం చేసినా నేను సరెండర్ అవ్వను.
మేడం వాడు సరెండర్ అయ్యేలా లేడు. చాయ్ తాగుతారా? Hands up. 900 plus companies, 7.89 lakhs per annum average CTC, 100% placements. KL deemed to be university. కెఫే నిలోఫర్ సుప్రీం టీ పౌడర్ సమర్పించు మెగా హిట్ 70. పద్మ విభూషణ్ చిరంజీవి 70వ పుట్టినరోజు సందర్భంగా 70 రోజుల పాటు 70 సంగతులతో 70 ప్రత్యేక కార్యక్రమాలుగా మీ ముందుకొస్తోంది 99 టీవీ. కెఫే నిలోఫర్ సుప్రీం టీ పౌడర్ సమర్పించు మెగా హిట్ 70. జూన్ 13 నుండి ఆగస్టు 21 వరకు ప్రతిరోజు రాత్రి 8 గంటలకు. స్పాన్సర్డ్ బై కెఫే నిలోఫర్ సుప్రీం టీ పౌడర్. నీ 6 గ్యారంటీల నుంచి ప్రజల దృష్టిని మరల్చాలి.